ఆదిత్య తెరకెక్కించిన ధురంధర్ 2 సినిమా విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. ఈ చిత్రంలో కనిపించే ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ ఆర్ మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర చిన్నదైనా ప్రభావం మాత్రం ఎంతో గట్టిగా పడింది. సినిమా చూస్తున్న వాళ్లకు ఈ పాత్ర వెనుక ఏదో గొప్ప నిజ జీవిత కథ ఉందన్న భావన కలుగుతుంది. అదే నిజం కూడా. ఈ పాత్రను భారత జాతీయ భద్రతా సలహాదారుడైన అజిత్ దోవల్ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందించారు. ఈ సినిమా విడుదల తర్వాత చాలా మంది అజిత్ దోవల్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఆయన జీవితం ఒక సినిమా కథ కంటే తక్కువేమీ కాదు. దేశ భద్రత కోసం ఎన్నో ప్రమాదకరమైన మిషన్లు నిర్వహించిన ఆయనను భారత జేమ్స్ బాండ్ అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ అణు రహస్యాలను వెలికితీసిన ఆపరేషన్ ఆయన కెరీర్లోనే అత్యంత సాహసోపేతమైన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఈ కథను అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1974లో భారత్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో తొలి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దీనికి స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్ పెట్టారు. ఈ పరీక్ష తరువాత ప్రపంచ దృష్టి భారత్ పై పడింది. ఇక 1998లో మరోసారి భారత్ అణు పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరిణామాలు పాకిస్తాన్ను మరింత అప్రమత్తం చేశాయి. ఏ పరిస్థితుల్లోనైనా అణ్వాయుధాలను సంపాదించాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ వేగంగా ముందుకు సాగింది. చైనా వంటి దేశాల మద్దతుతో తమ అణు కార్యక్రమాన్ని రహస్యంగా కొనసాగించింది. ఈ సమయంలో భారతదేశానికి ఒక కీలక ప్రశ్న ముందుకొచ్చింది. పాకిస్తాన్ అణు సామర్థ్యం ఎంతవరకు చేరింది? వారు నిజంగా అణ్వాస్త్రాలను తయారు చేసే దశలో ఉన్నారా? ఈ రహస్యాన్ని తెలుసుకోవడం అత్యవసరంగా మారింది. ఇక్కడే అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. అప్పటి భారత ప్రభుత్వం ఈ అత్యంత సున్నితమైన బాధ్యతను ఆయనకు అప్పగించింది. అజిత్ దోవల్ ఈ మిషన్ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. కుటుంబాన్ని వదిలి పూర్తిగా ఒక గూఢాచారి జీవితంలోకి ప్రవేశించారు. పాకిస్తాన్లోకి ప్రవేశించడం మాత్రమే కాదు, అక్కడి సమాజంలో కలిసిపోవటం కూడా పెద్ద సవాలే. ఇందుకోసం ఆయన తన గుర్తింపును పూర్తిగా మార్చుకున్నారు. ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు నటించి స్థానికుల్లా జీవించడం ప్రారంభించారు. ఉర్దూ భాషను కూడా అంత సులభంగా మాట్లాడేవారంటే ఆయనపై ఎవరికీ కూడా అనుమానం రాకుండా చూసుకున్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కహూటా ప్రాంతం బయటకు చూస్తే సాధారణ పట్టణంలా కనిపిస్తుంది. కానీ అక్కడే ఉన్న ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనే సంస్థలో పాకిస్తాన్ అణు పరిశోధనలు జరుగుతూ ఉండేవి. ఈ కేంద్రం చుట్టూ భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండేది. అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు, అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఒక చిన్న పొరపాటు జరిగితే రహస్యాలు బయటపడే ప్రమాదం ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ దోవల్ ఒక బిచ్చగాడి వేషం ఎత్తుకున్నారు. మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు, చేతిలో పాత్ర చూసేవారికి ఒక సాధారణ నిరుపేదలా కనిపించేవారు. కానీ ఆ వేషం వెనుక ఒక అత్యంత తెలివైన గూఢాచారి దాగి ఉన్నాడని ఎవరికీ తెలియదు. ఈ వేషంలో ఆయన సంవత్సరాల పాటు పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతూ అవసరమైన సమాచారం సేకరించారు. ఒకసారి లాహోర్లోని మసీదు బయట ఒక వృద్ధుడు ఆయనను గమనించాడు. చెవులు కుట్టించుకున్న తీరు చూసి "నువ్వు హిందువువి కదా" అని అడిగాడు. ఆ క్షణం చాలా కీలకం. కానీ అజిత్ దోవల్ చాకచక్యంగా స్పందించారు. చిన్నప్పుడు చెవులు కుట్టించుకున్నానని, తర్వాత మతం మార్చుకున్నానని చెప్పి ఆ అనుమానాన్ని వెంటనే తొలగించారు. ఈ ఒక్క సంఘటన ఆయన ఎంత అప్రమత్తంగా, తెలివిగా పనిచేసేవారో చెప్పడానికి సరిపోతుంది. ఈ మిషన్లో అసలు మలుపు ఒక చిన్న సెలూన్ దుకాణంలో వచ్చింది. కహూటా ల్యాబ్ లో పనిచేసే శాస్త్రవేత్తలు ఆ సెలూన్ కి తరచూ వచ్చేవారు. అక్కడే అజిత్ దోవల్ ఒక కీలక ఆలోచనకు వచ్చారు. వారు కట్ చేసిన జుట్టును జాగ్రత్తగా సేకరించి ఎవరికీ తెలియకుండా భారత్ కు పంపించారు. ఆ నమూనాలను పరీక్షించినప్పుడు యురేనియం మరియు రేడియేషన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీని ద్వారా పాకిస్తాన్ నిజంగా అణ్వస్త్రాల తయారీ దిశగా ముందుకు సాగుతోందని భారతదేశానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ సమాచారం భారత భద్రతా వ్యూహంలో పెద్ద మార్పుకు దారితీసింది. దేశం తన అణు విధానాలను, రక్షణ చర్యలను మరింత బలోపేతం చేసుకుంది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ గూఢాచారి ఆపరేషన్ వల్ల పాకిస్తాన్ అణు సామర్థ్య అభివృద్ధి దాదాపు కొన్ని సంవత్సరాలు ఆలస్యమైంది. ఇలా చూసుకుంటే అజిత్ దోవల్ జీవితం ఒక సాధారణ అధికారి జీవితం కాదు. దేశం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి శత్రు దేశంలో సంవత్సరాల పాటు గడిపి కీలక సమాచారం సేకరించడం అనేది సాధారణ విషయం కాదు, అసాధారణ ధైర్యం. అందుకే ఆయనను భారత జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ధురంధర్ 2 సినిమాలో కనిపించే అజయ్ సన్యాల్ పాత్ర చిన్నదైనా దాని వెనుక ఉన్న నిజ జీవిత కథ మాత్రం ఎంతో గొప్పది. సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కథలా అనిపించినా నిజానికి అది దేశ భద్రత కోసం జరిగిన ఒక అసాధారణ గాథ. అజిత్ దోవల్ వంటి వ్యక్తుల కృషి వల్లనే దేశం సురక్షితంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.